Hey guys, welcome back to the channel. So ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 43 చూడబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ వచ్చేసి మల్టిప్లై స్ట్రింగ్స్ అనమాట. సో ఇక్కడ మనకి రెండు నెంబర్స్ చేస్తున్నాడు, రెండిట్లు మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఇది ఒక క్వశ్చన్ ఎందుకు సెలెక్ట్ చేసావు అంటే ఇది మన లిస్ట్లో ఉంది, నేను సెలెక్ట్ చేసింది కాదు. ఇక్కడ మన టాస్క్ ఏంటంటే చూడు, గివెన్ టు నాన్ నెగటివ్ ఇంటిజర్స్ num1 and num2 represented as strings. Return the product of number 1 and number 2 also represented as a string. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ నోట్ అనమాట. యూ మస్ట్ నాట్ యూజ్ ఎనీ బిల్ట్ ఇన్ బిగ్ ఇంటిజర్ లైబ్రరీ ఆర్ కన్వర్ట్ ద ఇన్పుట్స్ ఇంటూ ఇంటిజర్ డైరెక్ట్లీ. మనం లైక్ ఇప్పుడు ఇది ఉంది కదా, మనకు పైథాన్లో m ఈక్వల్ టు చూడగా ఏం చేస్తాం, ఇంట్ ఆఫ్ num1 n ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ num2 రిటర్న్ m ఇంటూ n. ఇలా చేసేసి నువ్వు కావాలంటే లైక్ str అంటే సరిపోద్ది, రన్ చేస్తా చూడు, వర్క్ అయిపోద్ది. అదేమీ అంటే రూల్స్ చెప్పలేదు, కానీ ఇక్కడ యూస్ చేయొద్దు అని చెప్పాడు అంతే. అదే రూల్స్ పెట్టలేదు, ఇలా కూడా నువ్వు రాసేయచ్చు. కానీ వాడు చెప్పాడంటే దాని అర్థం ఏంటి, దీనికి వేరే వే ఉంది. సో దాన్ని యూస్ చేసుకున్నాం, దీని అయితే సాల్వ్ చేయాలి. ఇలా ఈ ఫంక్షన్స్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ అయితే యూస్ చేద్దాం. str వాడుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు, ఇంటిజర్ కింద కన్వర్ట్ చేయక అంతే. సో అది వాడు చెప్పింది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ వాడు చెప్పినట్టు ఏం వాడకుండా ఎలా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. అండ్ ఈ క్వశ్చన్ మీకు అర్థం కావాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆల్రెడీ మనం చేసాం కదా, అదే మోడ్ టెన్ చేసినప్పుడు చివరి ఎలిమెంట్ వస్తుంది, ఫ్లోర్ డివిజన్ టెన్ చేస్తే మిగిలిపోయిన ఎలిమెంట్ వస్తుంది డివిజన్ చేసినప్పుడు. ఈ టాపిక్ ఆల్రెడీ మనం కవర్ చేసాం. సో ఆ టాపిక్స్ అనేవి ఇందులో ఇన్వాల్వ్ ఉంటాయి అనమాట. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, ఆర్డర్ ఆఫ్ యూస్ చేసుకుని ఆ పర్టికులర్ నెంబర్ యొక్క యాస్కీ వాల్యూ తీసుకుని దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుని దాన్ని యూస్ చేసుకుని మనం దీనికైతే సొల్యూషన్ అయితే రాయొచ్చు. కొంచెం లెంతీగా ఉంటుంది, బట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకేనా? సో ఈరోజు మనం దీన్ని రెండు రకాలుగా సాల్వ్ చేస్తున్నాం. ఒకటి వచ్చేసి నార్మల్గా బ్రూట్ ఫోర్స్ వే, దాని తర్వాత కొంచెం ఆటోమైజ్ చేసి రాద్దాం అనమాట. ఓకే, ఈ రెండు వేస్ కూడా ఈజీగా చెప్తాను, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా. నేను చెప్పిన టాపిక్స్ ఉన్నాయి కదా, మోడ్ చేయడం, ఫ్లోర్ డివిజన్ చేయడం, ఆర్డ్, ఈ టాపిక్స్ మీకు క్లారిటీగా ఉంటే ఈజీగా అర్థమైపోద్ది మీకు. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, రిజల్ట్ ఈక్వల్ టు 0. ఎందుకంటే అవుట్పుట్ మనకి స్ట్రింగ్ కావాలి. ఇందులో నేను 0 తీసుకున్నా. ఎందుకు తీసుకున్నాను మీకు కాసేపులో అర్థమవుతుంది. కౌంట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే నెంబర్ 2లో ఉన్న క్యారెక్టర్స్ వాటి మీద ఎడిట్ అవుతాం. సో ఇప్పుడు ఇక్కడ అంటే లైక్ ఈ అప్రోచ్ ఏంటి, అసలు ఏం చేద్దాం, బ్రూట్ ఫోర్స్ అంటే ఏం చేద్దాం అనుకున్నానంటే ఏం లేదు. ఇప్పుడు నెంబర్ 1 2 ఉంది, నెంబర్ 2 ఏముంది 3 ఉంది కదా. సో దాని అర్థం ఏంటి, 2 + 2 + 2 చేస్తే ఏమొస్తుంది, 6 వస్తుంది. అంతేగా, 3 × 2 చేస్తే 6 వస్తుంది కదా. అంటే సింపుల్ చెప్తున్నా, నెంబర్ 1ని 3 times రిపీట్ చేస్తే అవుట్పుట్ 6 వస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, 2 + 2 + 2 అంటే ఒక నెంబర్ని ఇంకొక నెంబర్ ఎక్కడ ఎంతైతే ఇచ్చాడో అన్నిసార్లు యాడ్ చేసుకుంటే మనకి అవుట్పుట్ వచ్చేస్తుంది. సో ఆ విధంగా సాల్వ్ చేద్దాం ఫస్ట్, దాని తర్వాత మనం ఆటోమైజ్ చేద్దాం. అది ఆటోమైజ్ ఎలా చేస్తాం ఏంటి అన్నది కూడా మనం అప్పుడు చూద్దాం. సో ప్రజెంట్ ఇప్పుడు చేసేది ఏంటంటే, లైక్ ఇప్పుడు నేను చెప్పాను కదా 2 + 2 + 2 అన్నది చూడు. సో ఆ వేలో ఈ క్వశ్చన్ అయితే సాల్వ్ చేయబోతున్నాం. సో ఫర్ ch ఇన్ num2 కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ఇంటూ 10 ప్లస్ ఇలా బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఆర్డ్ ఆఫ్ ch మైనస్ ఆర్డ్ ఆఫ్ 0. ఎందుకు ఇలా ఆర్డ్ ఆఫ్ ch -0 కౌంట్ ఇంటూ 10 చేశానో మీకు ఇప్పుడు చెప్తా చూడు. ఒక్క నిమిషం అయితే క్లారిటీ వచ్చేస్తుంది. ఇక్కడ మీకు ఆర్డ్ ఆఫ్ ch అంటే ఏంటి, మనం ప్రజెంట్ ఉన్న క్యారెక్టర్ నెంబర్ 2లో ఉంది, 3 ఒకటి ఉంది కదా. సో ఓన్లీ ఏబిసిడీలు మాత్రమే కాదు, నెంబర్స్కి కూడా యాస్కీ వాల్యూస్ ఉంటాయి. ఓకే, మీకు ఎగ్జాంపుల్ కోసం ఏం చేస్తానంటే, నేను కింద ఉన్న కోడ్ కామెంట్ చేస్తున్నాను. అండ్ లెట్స్ ప్రింట్ ఆర్డ్ ఆఫ్ ch కాదు, నెంబర్ 2 ch ఓన్లీ లూప్లో ఉంటుంది. సో ఒకసారి దీన్ని రన్ చేద్దాం. ఎలాగో మనకి ఆన్సర్ కరెక్ట్ కాదు అనుకోండి, మనం చాలా చేయాలి. ఇక్కడ అవుట్పుట్ ఏమైంది, ఓకే మనం స్ట్రింగ్ ఇచ్చేస్తున్నాం అంటున్నాడు. ఓకేనా, సరే. num2లో ఒకటే నెంబర్ ఉంది కదా, ఇక్కడ చూడు, ఇందులో ఒక నెంబర్ తీసుకుందాం, ఆఫ్ 0 అందాం. ఓకే, ఎర్రర్ రాకుండా ఉంటుంది. ఇదిగో మనకి ఏమొచ్చింది, 51 వచ్చింది. కేస్ 1 అంటే ఏముంది, కేస్ 1లో num2లో ఏముంది, 3 ఉంది. 3 యొక్క వాల్యూ ఎంత అంటే యాస్కీ వాల్యూ ఎంత, 51. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇందులోంచి మైనస్ ఆర్డ్ ఆఫ్ 0 అన్న. చూడు ఏమొస్తుందో చూడు, అవుట్పుట్ చూడే ఏమొచ్చింది, 3 వచ్చింది. అర్థమైందా? సో ఇది వచ్చిందని ఏం చేస్తున్నాను, మళ్ళీ కౌంట్ ఇంటూ 10 ప్లస్ 3 అన్న. కౌంట్ ఎంత, 0. 0 అంటే ఎంత, 0 ప్లస్ 3. ఓకే, ఏమైంది ఇప్పుడు, కౌంట్ కాస్త 3 అయింది. ఇప్పుడు ఇదే కేస్, ఇప్పుడు మీకు ఎలా దీనికి కౌంట్ యాడ్ అవుతుందో అర్థమైంది. ఇంకా మీ డౌట్ ఏంటి, కౌంట్ ఇంటూ 10 ఎందుకు చేస్తున్నాను, కౌంట్ ఇంటూ 10 ప్లస్ ఇలా ఎందుకు చేస్తున్నాను అనే కదా మీ డౌట్. సరే, ఎగ్జాంపుల్ 2కి మనం చూసుకుంటే కనుక, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కౌంట్ ఎంత ఉంది, స్టిల్ 0లో ఉంది. ఫస్ట్ ఐటరేషన్లో చూద్దాం, ఇంకా 4 5 6 ఉంది, అంటే ఈ లూప్ 3 సార్లు రన్ అవుతుంది. ఓకే, సో దీనివల్ల ఏంటి, మనకి మెయిన్ ఆ నెంబర్ ఎంత ఉందో ఆ వాల్యూ వస్తుంది. రైట్.
సో ఫస్ట్ అడ్రస్లో 4 ఉంది, ఇక్కడ 4 వచ్చింది. కౌంట్ ఎంత? 0. 0 ఇంటూ 10 ఎంత? 0. 0 ప్లస్ 4 ఎంత? 4. కౌంట్ ఈక్వల్ ఎంత అయింది? 4 అయింది. ఓకే, నెక్స్ట్ అడ్రస్లో మనకి ఇక్కడ 5 వస్తుంది కదా. సో నెక్స్ట్ అడ్రస్లో మనకి 5 వచ్చింది, ఇక్కడ 5 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నా? ఇక్కడ కౌంట్ ఇంటూ 10 చేస్తున్నా. 4 ఇంటూ 10 ఎంత? 40. ఓకే, 40 ప్లస్ ఈ నెంబర్ యాడ్ చేస్తున్నా. సో ఏమైంది? 45 అయింది. ఇక్కడ అదేగా జరుగుతుంది. నెక్స్ట్ అడ్రస్లో ఏమవుతుంది? 6 వచ్చింది కదా. సో ఇంకో ఈ ప్లేస్లో 6 వస్తుంది. అండ్ ఇక్కడ 45 ఇంటూ 10 చేస్తే ఏమవుతుంది? 450 అవుతుంది. 450 ప్లస్ 6 456 అనమాట. కౌంట్లో మనకి ఎంత వస్తుంది? ఈ నెంబర్ వస్తుంది. ఓకే, స్ట్రింగ్ టు ఇంటిజర్ కన్వర్షన్ చేస్తున్నాం. మీకు అర్థమైంది అనుకుంటున్నా. మనం ఇంట్ ఆపరేషన్ వాడకుండా ఇలా మనం ఇంటిజర్ని తెచ్చుకుంటున్నాం కౌంట్లోకి. క్లారిటీ వచ్చిందిగా? ఈ లూప్తో చేసే పని ఇది అనమాట. ఓకే, ఇవన్నీ కిందకి పెట్టేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఫర్ లూప్ రాస్తాను. ఇంకొక ఫర్ లూప్ ఏంటి? ఫర్ అండర్ స్కోర్ ఇన్ రేంజ్ ఆఫ్ కౌంట్ ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు లూప్ అయితే రన్ అవ్వాలి. ఇక్కడ మనకి ఏ వేరియబుల్ అవసరం లేదనమాట. ఇక్కడ మనం ఏం చేద్దామంటే రిజల్ట్ ఈక్వల్ టు యాడ్ స్ట్రింగ్స్ అని చెప్పి ఒక ఫంక్షన్ అయితే రాద్దాం అనమాట. సో అందుకని చెప్పి ఇలా రాస్తున్నాను. యాడ్ స్ట్రింగ్స్ ఆఫ్ అని చెప్పేసి దీనికి మనం ఏం పాస్ చేద్దాం? రిజల్ట్ కామా num1. ఈ నెంబర్ 1 యాడ్ చేస్తున్నా. ఇప్పుడు చూడు ఏమైంది? రిజల్ట్ ఈక్వల్ టు యాడ్ స్ట్రింగ్స్ ఆఫ్ రిజల్ట్ అండ్ num1. సో ఇది ఇక్కడ నేను చేసేది. ప్రతిసారి అప్డేట్ అయిన ప్రతిసారి మనకి నెక్స్ట్ అడ్రస్లో అలా అప్డేట్ అవుతుంది, పాస్ అవుతుంది, అప్డేట్ అవుతుంది. అలా మొత్తం కౌంట్ ఎంత అయితే ఉందో అన్నిసార్లు లూప్ అయితే రన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి ఎందుకు ఇలా అవుతుంది, ఏం జరుగుతుంది అనేది క్లారిటీ వస్తుంది. అండ్ ఈ మల్టిప్లై అన్నది ఏంటి? రిటర్న్ రిజల్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు ఈ యాడ్ స్ట్రింగ్స్ బయట రాసామనుకో సెల్ఫ్ కీవర్డ్ యూస్ చేసుకుంటాం, అంతేగా. మనం సింపుల్ గా దీని లోపల రాసుకుంటే మీకు ఈజీగా అవుతుంది. సో నేను రాయలేక కాదు, బయట రాస్తే బయట మనం సెల్ఫ్ కీవర్డ్ యూస్ చేస్తాం కదా. సో అక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందుకని చెప్పేసి మనం రాసే ఫంక్షన్లోనే ఈ ఎక్స్ట్రా ఫంక్షన్స్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. బయట రాస్తే ఎక్స్ట్రాగా సెల్ఫ్ డాట్ అని చెప్పి యాడ్ అవుతుంటుంది. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఓకే, సో డెఫ్ యాడ్ స్ట్రింగ్స్ ఆఫ్ సింపుల్ గా చిన్న వర్డ్స్ కావాలంటే ఏ కామ బి అంటాం. ఇప్పుడు రిజల్ట్ ఎంత ఉంది? ఇక్కడ 0 ఉంది. nums1 ఎంత? 2. ఓకే, మీరు ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఇది చూడండి, తర్వాత ఇది దీనికి వెళ్ళండి. అప్పుడు మీకు ఎలా అవుతుందో తెలుస్తుంది. సో లోపలికి వచ్చినది మనకి ఏం కావాలి? ఏ యొక్క లెంత్ కావాలి, బి యొక్క లెంత్ కావాలి. సో ఐ ఈక్వల్ టు లెన్ ఆఫ్ ఏ మైనస్ 1, జే ఈక్వల్ టు లెన్ ఆఫ్ బి మైనస్ 1. ఓకే, ఎగ్జాక్ట్ మనకి డిస్టెన్స్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నారు? చెప్పాను కదా, మనం ఆడ్ ఆఫ్ యూస్ చేస్తాము. ఇది ఒకటే కాదు, ఈ లోపల కూడా మనం ఆడ్ యూస్ చేస్తాము. అండ్ మోడ్ 10 ఫ్లోర్ డివిజన్ 10 అన్నాం కదా, అది కూడా ఇక్కడే వాడతాం అనమాట. ఇక్కడ నిన్న మొన్న చేసాం కదా, క్యారీ యూస్ చేసాం చూడు. సేమ్ లాజిక్, ఏం మారదు. క్యారీ ఈక్వల్ టు 0. నిన్న అప్పుడు 1 యాడ్ చేయాల్సి వచ్చింది కాబట్టి అక్కడ క్యారీ ఈక్వల్ టు 1 తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి మనం ఉన్న రెండాటికి కలపాలి కాబట్టి క్యారీ 0 తీసుకుంటున్నాం. ఏదన్నా ఎక్స్ట్రా క్యారీ దొరికితేనే దీన్ని 1 కింద అప్డేట్ చేసుకోవాలి. అండ్ ఫైనల్ ఆన్సర్ ఈక్వల్ టు ఒక స్ట్రింగ్ కావాలి కాబట్టి స్ట్రింగ్ అని పెట్టుకున్నాను. ఇది మనకు కావాల్సిన వేరియబుల్స్. కరెక్ట్గా క్లారిటీగా చూడండి. ఇది అర్థమైంది కదా ఈ పార్ట్. సో ఇప్పుడు ఇది దీంట్లోకి వచ్చండి. ఇంకా దీన్ని వదిలేసేయండి. అర్థమైపోయింది, అది వదిలేసేయాలి. దీంట్లోకి వచ్చేయండి. ఓకే, ఇక్కడ నేను వైల్ లూప్ రాస్తున్నా. బికాస్ మనం ఏం చేద్దామంటే చివరి నుంచి మనం నార్మల్గా రెండు ఆటలని అంటే 2 నెంబర్స్ని యాడ్ చేయాలంటే ఏం చేస్తాం? చివరి నుంచి యాడ్ చేసుకుంటాం. 4 5 6 7 8 9 2 ప్లస్ చేయాలంటే ఏం చేస్తావు? అన్నీ ఒక దాని కింద వేసుకుని ఇలా రైట్ సైడ్ నుంచి ఇలా లెఫ్ట్కి వస్తావు కదా. సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ చేద్దాం అనమాట. సో వైల్ i ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఆర్ j ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 స్పేస్ ఇస్తాను, క్లియర్గా ఉంటుంది. ఆర్ క్యారీ, అంతేగా. ఇప్పుడు i వచ్చేసి 2 ఉంది, j వచ్చేసి 10 ఉంది అనుకో, అన్ని నెంబర్లు ప్రాసెస్ అవ్వాలి కదా, ఏది వదిలేకూడదు కదా. సో అందుకని చెప్పేసి మధ్యలో ఆర్ యూస్ చేస్తాం. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత ఇది ఇంకా ఉందనుకో, అదే ఇది 0 అయిపోయింది, తర్వాత ఇంక మైనస్లోకి వెళ్ళిపోతుంటుంది. సో ఇలా ఉన్నా అంటే ఇందులో వాల్యూస్ ఉన్నంతసేపు ఈ లూప్ అయితే రన్ అవ్వాలని చెప్తున్నాం బేసిక్ గా. సో డిజిట్ 1 ఈక్వల్ టు 0 తీసుకుంటున్నాను. ఇక్కడ మనం ఒక చెకింగ్ అయితే చేయాలి. ఇఫ్ i ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఎలా ఉంటే కనుక డిజిట్ 1 ఈక్వల్ టు ఓఆర్డి ఆఫ్ ఏ ఆఫ్ i మైనస్ ఓఆర్డి ఆఫ్ 0 అనమాట. ఓకే, సో ఒకవేళ ఎలా ఉంటే కనుక ఇది పెట్టాలి, లేదంటే డిజిట్ 0 ఉంచాలన్నమాట. సేమ్ ఇలాగే డిజిట్ 2 అంటే మరి మనం సెకండ్ ఉంది కదా b, సో దాన్ని కూడా మనం అందులో డిజిట్ తీసుకుని ఇందులోకి యాడ్ చేయాలి. ఇది ఎంత రాసే బదులు మీరు ఒక సింగిల్ లైన్ కూడా రాయొచ్చు. సో నేనైతే సింగిల్ లైన్ ప్రిఫర్ చేస్తాను, సో దట్ క్లీన్గా ఉంటుంది. ఇది నేను కాపీ చేసుకుంటున్నాను. లెట్స్ రిమూవ్ దిస్ కోడ్ అండ్ ఇది పెట్టమంటున్నాం. ఎప్పుడు ఇఫ్ i ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు, ఎల్స్ 0. ఏం లేదు గైస్, ఇది అర్థం కావట్లేదు అనుకో, మీకు చెప్తాను చూడు. ఈ వేరియబుల్ ప్లేస్లో ఇఫ్ i అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటే ఈ వాల్యూ పెట్టమంటున్నాం. ఓకేనా, ఈ వాల్యూ ఆర్డ్ ఆఫ్ ఏ మైనస్ ఆర్డ్ ఆఫ్ 0 అంటున్నాం కదా, సో దీన్ని పెట్టమంటున్నాం. ఇది కాదనుకో, ఇది ఫాల్స్ అనుకో, 0 వస్తుంది అనమాట. ఈ వేరియబుల్ ప్లేస్లో 0 ఉంటుంది అంతే. సో సేమ్ లైన్ నేను కాపీ చేసుకుంటున్నా. దీని వచ్చేసి డిజిట్ 2 అండ్ ఇక్కడ మనం చేంజ్ చేయాలన్నమాట. b ఆఫ్ j
అంతే. అండ్ ఇక్కడ కూడా మనం ఏంటి జే షుడ్ బి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటో తెలుసా, వెరీ సింపుల్ థింగ్. ఎస్ ఈక్వల్ టు digit 1 ప్లస్ digit 2 ప్లస్ క్యారీ. బ్రో క్యారీ 0 తీసుకున్నాం కదా, మరి ఎలా అప్డేట్ అవుతుంది అంటే ఇప్పుడు అవ్వదు స్టార్టింగ్ లో. నెక్స్ట్ టైం అంటే ఇప్పుడు యాడ్ చేసేటప్పుడు ఎక్కడైనా క్యారీ తగిలింది అనుకో, అప్పుడు ఇందులోకి వాల్యూ వస్తుంది, అప్పుడు దీనికి యాడ్ అవుతుంది అనమాట. ఓకే, ఆన్సర్ ఈక్వల్ టు ఇక్కడ మనం ఆన్సర్ అప్డేట్ చేస్తామంటే str ఆఫ్ s mod 10 ప్లస్ ఆన్సర్. అదేంటి భయ్యా ఎలా రాస్తున్నావు చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 5 6 వచ్చింది ఆన్సర్ అనుకో, ఇక్కడ అది రాదు కానీ చెప్తున్నా. 4 5 6 వస్తే ఆన్సర్ ఏముంది ఇక్కడ, లైక్ ఎంటీగా ఉంది. సో ఫస్ట్ 6 వస్తుంది, ఇంకో 6, ఇంకో ఈ వచ్చిన ఆన్సర్లోంచి చివరి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నావు, s mod 10 అని చెప్పి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నావు. ఇక్కడ ఉన్నది ఏంటి డిజిట్, ఇంటిజర్, దాన్ని నువ్వు స్ట్రింగ్ అని కన్వర్ట్ చేస్తున్నావు, దీనికి ప్లస్ ఆన్సర్ చేస్తున్నావు. ఎంటీ స్ట్రింగ్ కి ఇంకో ముందే యాడ్ చేస్తున్నావు. సో 6 యాడ్ అయింది, ఎంటీ స్ట్రింగ్ ఉంది ముందు 6 యాడ్ అయింది. ఓకే, ఇప్పుడు ఆన్సర్ ఈక్వల్ టు 6. నెక్స్ట్ ఐటరేషన్లో 5 వస్తుంది, 5 ఎక్స్ట్రాక్ట్ చేస్తావు, దాన్ని ఎక్కడ యాడ్ చేయాలి, 6 ముందే యాడ్ చేయాలి, 6 తర్వాత యాడ్ చేయకూడదు. ఇప్పుడు 4 5 6 వచ్చింది అనుకో ఆన్సర్, నువ్వు దాన్ని 6 5 4 చేయకూడదు కదా, అందుకని ఏం చేస్తున్నావు, జస్ట్ ఈ పార్ట్ని ముందు పెట్టేసి తర్వాత ఆన్సర్ అంటున్నావు. అదేందా 6 ప్లస్ ఆన్సర్ అంటే ఏమవుతుంది, ఇదిగో మీకు ఇక్కడ పక్కన కామెంట్ పెట్టి రాస్తాను చూడు. ఫస్ట్ ఎంటీగా ఉంది, 6 ప్లస్ ఎంటీ స్ట్రింగ్ అంటే మనకి ఏమవుతుంది, డైరెక్ట్ ఇది 6 అవుతుంది అనమాట. నెక్స్ట్ టైం ఏం చేస్తున్నావు, 5 వచ్చింది, 5 ఏం చేస్తున్నావు, దీన్ని ముందు యాడ్ చేస్తున్నావు, దాని తర్వాత మళ్ళీ 4 వస్తుంది అనుకో, 4 కూడా ముందు యాడ్ చేస్తావు, 4 5 6 వస్తుంది. ఓకేనా, సో ఇలా మనం ఏంటంటే ఆన్సర్ అప్డేట్ చేస్తున్నాం. ఇలా ఎన్నిసార్లు అవుతుంది, ఇదంతా ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, మొత్తం ఇక్కడ ఉన్న అన్ని కంప్లీట్ అయ్యేదాకా రిపీట్ అవుతూనే ఉంటుంది. ఓకే, మరి ఇవన్నీ చేసేస్తున్నావు, క్యారీ ఎలా తెలుస్తుంది, అప్డేట్ చేసుకోవాలి కదా. సో క్యారీ ఈక్వల్ టు ఎస్ ఫ్లోర్ డివిజన్ 10. అండ్ లాస్ట్లీ లూప్ ఎప్పటికప్పుడు అంటే అంత అయిపోయిన తర్వాత లూప్ ఆగాలి కాబట్టి లూప్ లోపల రాయాలి, i మైనస్ ఈక్వల్ టు 1 j మైనస్ ఈక్వల్ టు 1. అంతే, ఇదే అనమాట మన ఆన్సర్. సో మొత్తం క్యాలిక్యులేట్ అయిన తర్వాత మనకు వచ్చే ఆన్సర్ ఇంకో రిజల్ట్. సింపుల్ దీన్ని రన్ చేద్దాం. సో లాజిక్ అయితే ఏం చాలా ఈజీ థింగ్, ఇక్కడ చూడడానికి పెద్దగా ఉంటుంది అంతే. ఇక్కడ ఏదో తప్పు రాస్తాం, ఏంటది ఆబ్జెక్ట్ నన్ టైప్ అన్నింట్రా గైస్. ఎర్రర్ ఏంటంటే సింపుల్, అన్నీ చేస్తున్నాం, దీని పని ఏంటి, ఆన్సర్ రిటర్న్ చేయాలి. ఎక్కడ రాసాను రిటర్న్, అందుకే ఎర్రర్ ఏంటా అనుకున్నా, రిటర్న్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. మనకి రన్ అయితే అయింది, సబ్మిట్ చేద్దాం. మెమరీ లిమిట్ ఎక్సీడెడ్. ఎందుకు, బికాస్ ఇది చాలా టైం తీసుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ కౌంట్ అనేది 2000 వచ్చింది అనుకో, ఇది 2000 టైమ్స్ రన్ అవ్వాలి కదా, అందుకు మెమరీ లిమిట్ ఎక్సీడెడ్. ఇక్కడ మనకి కన్స్టెంట్స్ చూడండి 200 దాకా ఉన్నాయి, num2 డాట్ లెంత్ వచ్చేసి 200 దాకా ఉంది. అంటే num2 ఇక్కడ చూడు 200 నెంబర్స్ ఉండొచ్చు. ఓకేనా, దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుని అంటే 200 నెంబర్లు అంటే చూసుకో, ఇది ఎన్నిసార్లు ఉండవు అట్ మ్యాక్స్. అందుకనే మనకి MLE వచ్చింది, MLA కాదు MLE, మెమరీ లిమిట్ ఎక్సీడెడ్. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఇంకోలా ఎలా ఆప్టిమైజ్ చేయొచ్చు అంటే, ఇది నాకు తెలియలేదు, నేను కూడా చూశాను అనమాట, ఇక్కడ ఎడిటోరియల్లో చూశాను. ఇక్కడ చూడండి నేను చూసాను, ఎక్కడ ఆపేసాను అక్కడే ఉంది. సో మనం ఈ టైప్లో చేయొచ్చు కదా ఆన్సర్. ఇప్పుడు 1 2 3 4 5 6 అంటే ఎగ్జాంపుల్ 2 ఉంది, ఎగ్జాంపుల్ 2 ఉన్నప్పుడు 1 2 3 4 5 6 ఉంది కదా. సో ఇందులో చూస్తే మనకి ఇక్కడ వచ్చింది చూడు 6, 1 2 3 6తో చేస్తే 7 3 8 వచ్చింది, 1 2 3 5తో చేస్తే 6 1 5 0 వచ్చింది, 1 2 3 4తో చేస్తే ఇలా వచ్చింది, అవునా కదా. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది కదా. చూడు ఇక్కడ ఏదో చెప్పాడు అంటే దీని అర్థం ఏంటి, 1 2 3 ఇంటూ 65 ప్లస్ 50 ప్లస్ 400, అంతేగా. ఎలా చేస్తే మనకి ఆన్సర్ ఈజీగా వస్తుంది కదా. సో ఇప్పుడు మనం ఆ టైప్లో ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకేనా, ఇలా చూడడానికి పెద్దగా ఉంటాయి అంతే, లాజిక్లో అయితే చాలా ఈజీ. ఆల్రెడీ అయితే నేను డైరెక్ట్ రీసెర్చ్ చేస్తున్నా, ఫ్రెష్గా రాద్దాం. అండ్ బై ద వే ఇప్పుడు రాసిన కోడ్ యొక్క టైం అండ్ స్పేస్ కొంచెం మాట్లాడుకుంటే మనకి O of m into n into max of m, n అనమాట. సో అంత టైం కాంప్లెక్సిటీ కాబట్టి చాలా స్లోగా ఉంటుంది. స్పేస్ వచ్చేసి O of m into n అనమాట, టైం మాత్రం O of m into n into max of mn. ఓకే, సో ఇప్పుడు మనం చూసాం కదా, సేమ్ ఆ టైప్లో ఇంప్లిమెంట్ చేయడం ట్రై చేద్దాం. సో బేసిక్ ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఇచ్చిన స్ట్రింగ్స్ని మనం ఫస్ట్ రివర్స్ చేసుకోవాలి, అంటే రివర్స్లో ఇటరేట్ అవ్వాలి ఒకటి. రెండోది ఏంటి, ఒక అరే క్రియేట్ చేసుకుని ఆ అరేలో m+n ఎలిమెంట్స్ ఉండేది చూసుకుందాం. దాంట్లో మనం ఏంటి ప్రతి పొజిషన్ దగ్గర మనం ఈ డిజిట్ పేర్స్ని మల్టిప్లై చేసి అందులో వాల్యూస్ అయితే పెట్టుకుందాం. అండ్ ఇంకొక థింగ్ ఏంటి, మనం ఈ క్యారీని హ్యాండిల్ చేయాలి. ఈ టాస్క్లో మనం హ్యాండిల్ చేయగలిగితే మనకి సేమ్ ప్రాసెస్లో మనకి అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది. అండ్ లాస్ట్లీ ఈ లిస్ట్ మనం క్రియేట్ చేసుకుంటున్నాం కదా, ఆ లిస్ట్ స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసి రిటర్న్ చేసేచ్చు. చెప్పడానికి కష్టంగా ఉంది కానీ చూడడానికి అయితే ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చెకింగ్ చేద్దాం. ఇఫ్ num1 ఈక్వల్ టు 0 ఆర్ num2
ఈక్వల్ టు 0. ఇలా అయితే కనుక రిటర్న్ 0, ఎందుకంటే 0 చేస్తే మనకి ఎందుకు పని చేయదు కదా. రైట్, n ఈక్వల్ టు ln ఆఫ్ num1, m ఈక్వల్ టు ln ఆఫ్ num2. ఓకే, తర్వాత ఏం చెప్పాను, ఒక అరే అయితే క్రియేట్ చేయాలి కదా, అదే లిస్ట్. సో రిజల్ట్ ఈక్వల్ టు 0 ఇంటూ n+m. ఈ ఎన్ని ఉన్నాయో అన్ని n+m ఎలిమెంట్స్ మనకి 0 సెట్ కావాలి కాబట్టి ఇవి పెడేస్తున్నాం. ఇది రిజల్ట్. ఇప్పుడు అసలు థింగ్ ఫైండ్ అవుట్ చేసి దీంట్లో యాడ్ చేసుకుని లాస్ట్లో స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసి రిటర్న్ చేయాలి. కొంచెం క్లారిటీగా చూడండి. సో ఇంచుమించు ఇందాక రాసిన లాజిక్ లాగా ఉంటుంది, కాకపోతే బాగా లైక్ డైరెక్ట్ రాసేస్తున్నాం కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. మనం ఏం చెప్పాం, రివర్స్ చేయాలన్నాం కదా నెంబర్స్ని. మనం రివర్స్ చేసిన అవసరం లేదు, డైరెక్ట్ మనం లూప్లోనే రివర్స్ ఇటరేషన్ చేయొచ్చుగా. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ n -1 -1 -1 ఇలా చేస్తే మనకి ఏమవుతుంది, రివర్స్ ఇటరేట్ అవుతుంది. తర్వాత డిజిట్ 1 ఈక్వల్ టు సేమ్ ఇందా చేసాం కదా, ORD ఆఫ్ num1 ఆఫ్ i మైనస్ ORD ఆఫ్ 0 వచ్చింది. లోపల ఇప్పుడు ఏంటి, ఫర్ లూప్ రాయాలి ఇంకోటి, ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్ m -1 -1 అండ్ కామా -1. బై ద వే గుర్తుంది కదా, ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఇది ఫస్ట్ వచ్చేసి ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, సెకండ్ వచ్చేసి ఎక్కడ ఎండ్ అవ్వాలి, అండ్ ఎవ్రీ టైం ఎంత స్టెప్ వేయాలని. ఓకేనా, సో -1 అంటే ఒక్కొక్క స్టెప్ వేసుకుంటా ముందుకెళ్తుంది, చివరి నుంచి ముందుకెళ్తుంది అంతే. అండ్ లోపల నేను సేమ్ ఇదే కాపీ చేసుకుంటున్నా, కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. డిజిట్ 2 ఇక్కడ ఏంటి, num2 ఆఫ్ j. ఓకేనా, డిజిట్స్ 2 వచ్చేస్తున్నాయి మనకి. ఇప్పుడు మనం ఏం చేయాలి, అసలైన టాస్క్ ఇదే, రెండాటిని ప్రోడక్ట్ చేద్దాం. ప్రోడక్ట్ ఈక్వల్ టు డిజిట్ 1 ఇంటూ డిజిట్ 2, పొజిషన్ 1 ఈక్వల్ టు i ప్లస్ ఏ, పొజిషన్ 2 ఈక్వల్ టు i ప్లస్ ఏ ప్లస్ 1. ఈ పొజిషన్లు ఎందుకంటే మనం ఇందులో ఎక్కడ ఏం పెట్టాలి. ఓకేనా, సో ఇవన్నీ ఇక్కడ వీటితో హ్యాండిల్ చేస్తున్నాం అనమాట. ఓకే, టోటల్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ప్లస్ రిజల్ట్ అంటే ఇది ఈ అరే అనమాట. సో రిజల్ట్ ఆఫ్ పొజిషన్ 2. ఇక్కడ ఈ రిజల్ట్ ఆఫ్ పొజిషన్ 2 ఏంటి, అసలు అక్కడ ఏ వాల్యూస్ ఉండవు కదా, 0 ఉంటుంది కదా మీరు అంటారు. ఏం లేదు, ఈ పొజిషన్ 2లో ఏంటంటే మనం క్యారీని పెడుతున్నాం అంతే, ఇక్కడ అంతకుమించి ఏం చేయట్లేదు. ఇప్పుడు క్యారీ ఎలా పెట్టాలో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. రిజల్ట్ ఆఫ్ పొజిషన్ 2 ఈక్వల్ టు టోటల్ మోడ్ 10, రిజల్ట్ ఆఫ్ పొజిషన్ 1 ఈక్వల్ టు టోటల్ ఫ్లోర్ డివిజన్ 10. ఓకే, సో ఇలా మనం అంటే లైక్ ఇవి రెండు తీసుకోవడానికి కారణం ఇయ్యే, ఈ రెండు పెట్టుకోవడానికి. రిమైండర్ మిగిలిన వాల్యూ ఇప్పుడు 110 ఉందనుకో, దీని ప్లేస్లో 0 పెడతావు, ఇక్కడ వచ్చేసి ఇందులో వచ్చేసి 11 పెట్టుకుంటావు. యాక్చువల్గా మనం లైక్ ఈ డైరెక్ట్ ఈక్వల్ టు చేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఇంకొక వాల్యూ ఉంటే దానికి యాడ్ చేసేయాలన్నమాట. అందుకని చెప్పేసి సింపుల్గా ప్లస్ ఈక్వల్ టు 1 అంటాను. ఓకే, సో ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి తెలుసా, బేసిక్గా ఆన్సర్ అంతా ఇందులో ఉంటుంది, రిజల్ట్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ n+m తీసుకున్నాం కదా, సో ఎక్స్ట్రా జీరోస్ ఉంటాయి. ఆ జీరోస్ని తీసేసి మనం మిగిలిన అవుట్పుట్ని స్ట్రింగ్ రూపంలో ఇవ్వాలి, అంతేగా. మరి అవుట్పుట్ ఏం కావాలి, స్ట్రింగ్ కావాలి కదా. సో అందుకని చెప్పి ఏం చేద్దాం అంటే ఇక్కడ మళ్ళీ కింద ఈ లూప్ మీద యాడ్ అవుతాం. ఆన్సర్ ఈక్వల్ టు ఎంప్టీ స్ట్రింగ్ తీసుకో, ఫర్ డిజిట్ ఇన్ రిజల్ట్ ఇఫ్ నాట్ ఆఫ్ ఆన్సర్ ఈక్వల్ టు ఎంప్టీ స్ట్రింగ్ అండ్ డిజిట్ ఈక్వల్ టు 0. ఈ రెండు కాకపోతే ఆన్సర్ ప్లస్ ఈక్వల్ టు str ఆఫ్ డిజిట్, అంతే కదా. సో ఇది ఇక్కడ మనం చేసేది. మొత్తం ఈ లూప్ కంప్లీట్ అయ్యేసరికి ఆన్సర్లో మనకి ఆ అవుట్పుట్ అయితే ఉంటుంది. సింప్లీ వీ రిటర్న్ ఆన్సర్ అనమాట. ఒకసారి నేను రన్ చేస్తున్నాను. సో అర్థమైంది అనుకుంటున్నా, ఒక అరే తీసుకున్నాం, అందులో ఇంకో ప్రొడక్ట్ చేసుకుంటున్నాం, అండ్ ఒక డిజిట్ మాత్రం కరెక్ట్గా పొజిషన్లో పెడుతున్నాం, మిగిలిన దాన్ని వచ్చేసి ఇలా పెట్టుకుంటున్నాం అనమాట. సో క్యారీని కూడా ఇక్కడే హ్యాండిల్ చేస్తున్నాం. సో ఇలా మనకి రెండు ప్లే అయ్యేసరికి లైక్ ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. దాన్ని ఒక స్ట్రింగ్లోకి పెట్టేసి ప్రతిదాన్ని ఇంకో ఇలా మనం ఈ స్ట్రింగ్లోకి తోసేస్తాం, అండ్ దీన్ని మనం రిటర్న్ చేస్తాం అనమాట. ఇక్కడ చూడండి మనకి రన్ అయితే అయింది. ఇప్పుడు దీన్ని సబ్మిట్ చేద్దాం. అండ్ ఆఫ్ కోర్స్ కోడ్ అయితే పెద్దగా ఉంటుంది, కానీ అర్థం చేసుకోండి, లాజిక్ అయితే చాలా ఈజీ. ఓకే, సో ఇదనమాట ఇవాళ వీడియో. అండ్ ఈ కోడ్ ఒక టైమ్ అండ్ స్పేస్ కాన్సెప్ట్ మాట్లాడుకుంటే మనకి జస్ట్ నెస్టెడ్ ఫర్ లూప్ కాబట్టి ఆఫ్ n ఇంటూ m అనమాట. ఓకేనా, స్పేస్ వచ్చేసి n+m అంతే. సో ఇది ఇవాళ వీడియో. ఐ హోప్ మీ అందరికి అర్థం అనుకుంటున్నా, కొంచెం లెంతీగా ఉంటుంది, బట్ అర్థం చేసుకోండి. ఓకేనా, సో నేను మళ్ళీ ఇంకొక వీడితో ముందు ఉంటా మరి. అండ్ వెళ్ళే ముందు లెక్చర్ మర్చిపోకండి, మనం చాలా క్లోజ్గా ఉన్నాం అనమాట 10K రీచ్ అవడానికి. కుదిరినంత వరకు షేర్ చేసి 10K గోల్ అయితే రీచ్ అవడానికి హెల్ప్ చేయండి. అండ్ ఎవరైనా మానిటర్గా సపోర్ట్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా మెంబర్షిప్ అయితే తీసుకోండి. సో నేను మళ్ళీ ఇంకొక వీడితో ముందు ఉంటా మరి. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.